గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ కానీ హెచ్ఈటి కానీ ఈ రెండింటిలో మనకు 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది సిలబస్ ప్రకారం. అందులో మొదటి చాప్టర్ భారతదేశంలో విద్యా చరిత్ర, వివిధ కమిటీలు, విద్యా ధ్యేయాలు. ఈ ఫస్ట్ చాప్టర్ గురించి మొదటగా చర్చిద్దాం. అంటే భారతదేశంలో విద్య ఎలా ఉండేది, దాని యొక్క హిస్టరీ ఎలా ఉంది, అంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది. హిస్టరీ చూసినట్లయితే ముందుగా ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ భాష నుండి గ్రహించబడింది. రైట్. ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ భాషా పదం నుండి గ్రహించబడింది. ఎడ్యుకేర్ అనగా టు బ్రింగ్ అవుట్ అంటే వెలికి తీయడం. సో మీన్స్ ఎడ్యూర్ అంటే టు లీడ్ అవుట్, దారి చూపడం అనే మీనింగ్స్ వస్తాయి. ఎడ్యుకేషన్లో ఈ అంటే ఎనర్జీ, డుకో డుకో అంటే శక్తులను వికసింపచేయడం. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ అనేది విద్యార్థిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువచ్చే ఒక గొప్ప దశ అన్నమాట. రైట్. సో ఇలాంటి విద్య ప్రాముఖ్యత ఎలాంటిది, దాని యొక్క చరిత్ర ఎలాంటిది, దానికి సంబంధించిన కమిటీలు ఎలాంటివి అనేటి ఇవి మొదటి చాప్టర్లో మనం చూస్తుంటాం. సో భారతీయ సమాజంలో ముఖ్యంగా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రాచీన కాలం నుంచి కూడా ఆధ్యాత్మికంగా కానీ ఓకేనా, సో ఇప్పుడు ప్రజెంట్ సైంటిఫిక్గా కానీ సో చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ భారతీయ విద్యా విధానాన్ని సో చరిత్రకు అనుగుణంగా అంటే చరిత్ర కాలానికి అనుగుణంగా ప్రధానంగా 4 భాగాలుగా విభజన చేయడం జరిగింది. సో 4 భాగాలుగా విభజించారు. అవి మొదటిది ప్రాచీన యుగంలో విద్యా విధానం, రెండవది మధ్యయుగంలో విద్యా విధానం, మూడవది ఆధునిక యుగంలో విద్యా విధానం, అండ్ నాలుగవది స్వాతంత్రం అనంతరం విద్యా విధానం. అంటే ప్రాచీన యుగంలో విద్యా విధానం ఎలా ఉండేది, సో మధ్యయుగంలో, ఆధునిక యుగంలో అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండేది అనేది, సో ఏ విధంగా మారింది అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో అందులో మొట్టమొదటిగా సో ప్రాచీన యుగంలో విద్యా విధానం అంటే చరిత్ర ప్రారంభం నుంచి 12వ శతాబ్దం వరకు, చరిత్ర ప్రారంభం నుండి 12వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని ప్రాచీన యుగ విద్యా విధానం అంటాం. మధ్యయుగంలో విద్యా విధానం అంటే 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు, 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు. అండ్ నెక్స్ట్ ఆధునిక లేదా నవీన యుగం అంటాం. ఇది 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు. అండ్ నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం అంటే మీకు అందరికీ తెలుసు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత ఎలా ఉండేది ఎడ్యుకేషన్ అనేది, ఎలా మార్పులు లోనైంది అనేది ఇక్కడ తెలుసుకుంటాం. సో ప్రాచీన కాలంలో తీసుకున్నట్లయితే ఎలా ఉండేది విద్యా విధానం అనేది ముందుగా మనం చూద్దాం. సో రైట్.
ప్రాచీన కాలం, రైట్. సో ఫస్ట్ వన్, ప్రాచీన యుగంలో విద్యా విధానం చూసినట్లయితే ముఖ్యంగా ఇందులో చరిత్ర తెలియని రోజు నుంచి క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం వరకు వేదకాలంగాను, సో క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 500 సంవత్సరాల వరకు ధర్మశాస్త్ర కాలంగాను, అండ్ క్రీస్తు శకం 500 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల వరకు పురాణ కాలంగా చెప్పుకుంటాం. అంటే వేదకాలం ఉపనిషత్తు కాలాలను కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలం, పురాణాలను కలిపి వేదకాలానంతరంగా వర్గీకరించారు. అంటే ఓవరాల్గా మనకి అదంతా పక్కకు పెడితే వేదకాలంలో ఎలా ఉండేది విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వేదకాలంలో విద్య అనేది ఎలా ఉండేది? సో అంటే వేదకాలంలో విద్య అనేది విద్యను నేర్చుకోవడానికి దానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంతిమ గమ్యం ఏంటి, అసలు లాస్ట్కి చివరికి అంతిమ గమ్యం ఏంటంటే మోక్షం కొరకు విద్యను అభ్యసించేవారు ముఖ్యంగా. అండ్ ఇక్కడ వేదకాలంలో భాష అనేది కూడా ఇంపార్టెంట్. సంస్కృతం అనే భాషను నేర్చుకునేవారు. వేదకాలంలో భాష చూసినట్లయితే సంస్కృతం, సాంస్క్రిట్, రైట్. బోధనా పద్ధతి చూసినట్లయితే ఇక్కడ వాచిక పద్ధతి అనేది అవలంబించేవారు. ఏ పద్ధతి అంటే చాలా ఇంపార్టెంట్, వాచిక పద్ధతిని అవలంబించేవారు. ప్రపంచంలోనే మొదట భారతదేశంలో విద్యా వ్యాప్తి జరిగింది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనుశ్లోకం ఒకటి, అలానే నారదుడు ఉన్నాడు. నారదుడు చాందోగ్య ఉపనిషత్తులో సనత్ కుమారులకు కూడా నేను విద్యను అభ్యసించాను, చతుర్వేదాలు, వేదాలు ఓకేనా అన్నీ కూడా, ఇతిహాసాలన్నింటినీ కూడా లెక్కించాను అని చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా చూసుకున్నట్లయితే విద్య అనేది అప్పటి నుంచి ఉండేదని తెలుస్తుంది. ఇందులో ప్రాచీన కాలంలో ముఖ్యంగా వేదకాలం విద్య అనేది చాలా ఇంపార్టెంట్. వేదకాలంలో విద్య ముందు అసలు విద్ అంటే ఏంటి? విద్ అంటే తెలుసుకోవడం. చాలా ఇంపార్టెంట్. విద్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుసుకోవడం, అంటే తెలియని విషయాల గురించి తెలుసుకోవడం. అది ఎలా వస్తుందంటే మనం విద్యను అభ్యసించినప్పుడే అది కంప్లీట్గా వస్తుంది. భారతదేశంలో వేదకాలం నుంచి విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మానవ జీవితం పైన ప్రభావం చూపే ఆధ్యాత్మిక విషయంలో కానీ ఓకేనా భౌతికంగా కానీ చాలా మార్పులు తీసుకొచ్చింది. అందులో ఆధ్యాత్మికంగా అయితే మోక్షం కొరకు, భౌతిక విషయంలో అయితే సంపన్నత, ఈ రెండు విషయాలను కలిగించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్య అంటే తెలుసుకోవడం, ఆధ్యాత్మిక విషయంలో అయితే మోక్షాన్ని ప్రసాదించడం, అలానే భౌతిక విషయంలో అయితే సంపన్నత కలిగి ఉండడం. ఇది వేదకాలంలో విద్య. కాబట్టి ఈ పదాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా విద్య అనేది విద్య యొక్క ఆశయం ఎలా ఉండేదంటే అప్పట్లో వేదకాలంలో చిత్తవృత్తి నిరోధం ఉండేది. ఏంటంటే చిత్తవృత్తి నిరోధం అంటే ఒక కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ చేసుకోవడానికి, వేరే యాక్టివిటీస్ మీద మనసు అనేది లగ్నం చేయకుండా చిత్తతోటి, ఒక శ్రద్ధతోటి నేర్చుకోవడం అనేది. అండ్ విద్య అనేది వేదకాలంలో 2 రకాలుగా జరిగేది. మొదటిది ఐహికం, రెండవది ఆయుష్మికం.
ఫస్ట్ వన్ హైహికం అంటే ఏంటంటే ఈ విద్యలో ఉత్తమ వ్యక్తిగా మారడం. దీన్ని అపర విద్య అని కూడా పిలుస్తారు. సో విద్య అనేది వేదకాలంలో 2 రకాలుగా జరిగేది. ఒకటి హైహికం అండ్ నెక్స్ట్ వన్ హైష్మికం. హైహికం అంటే ఉత్తమ వ్యక్తిగా మారడం, అపర విద్య అంటాం దీన్ని, గుర్తుంచుకోండి. ఒక ఉత్తమ వ్యక్తిగా మారడం కోసమే ఈ విద్యను అభ్యసించేవారు. దీన్ని ఏమంటామంటే ఐహికం అంటాం. సో నెక్స్ట్ వన్ ఆయుష్మికం అంటేనే మోక్షం పొందడానికి కోసం. ఓకేనా. సో విద్యని ప్రాప్తించుకొని భగవంతుని యొక్క మోక్షాన్ని పొందడానికి కోసమని విద్యను అభ్యసించేవారు. దాన్ని ఏమంటామంటే పరా విద్య అని అనేవాళ్ళం. ఐహికంని అపర విద్య అనేవాళ్ళం. అపర విద్య అంటే అపరిమితంగా నేర్చుకునేవాళ్ళు. ఆయుష్మికం అంటే పర విద్య. దేవుని కోసమని, దేవుని యొక్క మోక్షం కోసమని ఈ విద్యని అభ్యసించేవాళ్ళు. మేజర్గా వచ్చేసి విద్య అనేది వేదకాలంలో 2 రకాలుగా ఉండేది. ఒకటి వచ్చేసి హైహికం అండ్ రెండోది వచ్చేసి ఆయుష్మికం. హైహికం అనేది అపర విద్య అంటాం, ఆయుష్మికం అంటే పర విద్య. ఓకేనా. ఐహికం అంటే ఉత్తమ వ్యక్తిగా మారడం, ఆయుష్మికం అంటే మోక్షం పొందడం. ఇవి వేదకాలంలో విద్య యొక్క రకాలు. నెక్స్ట్ వచ్చేసి వేదకాలంలో వర్ణాల విషయానికి వస్తే, వర్ణాలు అంటే కులాలకు సంబంధించింది. ఈ కులాలను అనుసరించి వారి జీవనానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏం చేశారంటే 4 కేటగిరీస్గా డివైడ్ అయ్యారు. ఒకటి దాన్ని చతుర్వర్ణ వ్యవస్థ, అంటే 4 చతుర్వర్ణ వ్యవస్థగా మారారు. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాహ్మణ కులం, అండ్ నెక్స్ట్ వన్ క్షత్రియులు, అండ్ నెక్స్ట్ వన్ వైశ్యులు, అండ్ నెక్స్ట్ వన్ శూద్రులు. రైట్. శూద్రులు అనేది వైట్ కలర్లో ఇచ్చాను, ఎందుకనేది చూద్దాం. మొదటగా వచ్చేసి బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎందుకు విద్యను అభ్యసించేవారు అంటే యజ్ఞం కోసం, యజ్ఞాది క్రియల కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్మజ్ఞానం. నెక్స్ట్ వచ్చేసి కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. బ్రాహ్మణులు అనేటి యజ్ఞాది క్రియల కోసం, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. వీటి కోసం విద్యను అభ్యసించేవారు బ్రాహ్మణులు. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియులు. క్షత్రియులు అంటే రాజులు. రాజనీతి, ధర్మరక్షణ కోసం, దేశ రక్షణ కోసం, వీటి కోసం అనేటి ఈ విద్యను అభ్యసించేవారు క్షత్రియులు. నెక్స్ట్ వచ్చేసి వైశ్యులు. వైశ్యులు అంటే వాణిజ్యం కొరకు వ్యాపారం చేసేవారు కాబట్టి వాణిజ్యం కొరకు, గణితం కోసం, భౌగోళిక సంబంధించిన విషయాల కోసం వీరు వైశ్యులు విద్యను అభ్యసించేవారు. బట్ శూద్రుల విషయానికి వస్తే వీళ్ళకి పాపం విద్య అనేది అక్కర్లేదని భావించేవారు. ఎవరు అంటే ఆ పై 3 వర్గాలు, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, వీళ్ళకి శూద్రులకు విద్య అవసరం లేదు అని పాపం విద్య అవసరం లేదనే భావనలో ఉండేవారు. కాబట్టి శూద్రులకు విద్య అనేది దొరకలేదు. అండ్ అదేవిధంగా ఈ శూద్రులు పై 3 వర్గాలకి చాకరీ చేసేవారు. అంటే శూద్రులకి విద్య లేదు వేదకాలంలో. ఓన్లీ పై 3 వర్గాలకి మాత్రమే సేవ చేసేవారు ఈ శూద్రులు. అయితే వేదకాలంలో విద్య అనేది ఒక ఉత్సవంతో, ఒక పండుగతో, ఒక పండుగ వాతావరణంతో, లేదంటే వేడుక లాంటి తో జరుపుకునేవారు. ఆ ప్రవేశ ఉత్సవాన్ని, ప్రవేశ వేడుకని, అంటే విద్యను అభ్యసించడానికి ఒక వేడుక, అలాంటి వేడుకను ఒక పేరుతో పిలిచేవారు. దాన్ని ఉపనయనం అంటారు. ఈ ఉపనయనం వేదకాలంలో ఒక విద్యా విధానంలో ఒక వేడుక లేదా ఉత్సవం, ఒక పండుగ.
ఏంటది? ఉపనయనం. ఈ ఉపనయనం అనేది సో బ్రాహ్మణులకు ఒక రకంగా ఉండేది, క్షత్రియులకు ఒక రకంగా ఉండేది, అండ్ వైశ్యులకు ఒక రకంగా ఉండేది. సో బ్రాహ్మణుల విషయానికి వస్తే 8 సంవత్సరాల లోపు అంటే 8 సంవత్సరాలకి వీళ్ళను విద్యా అభ్యసించే ఓకేనా పండుగను జరుపుకునేవారు, అంటే ఉపనయనం చేసేవారు. ఉపనయనం ఎప్పుడు జరిగేదంటే 8 సంవత్సరాలకి. ఎవరికి? బ్రాహ్మణులకి. అదేవిధంగా క్షత్రియులు అనేది రాజనీతి, ధర్మరక్షణ, దేశరక్షణ కోసం విద్యను అభ్యసించేవారు. వీరి యొక్క ఉపనయనం అంటే ప్రవేశ ఉత్సవం అనేది 10 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఉపనయనం అనేది ప్రారంభించేవారు. అదే ఒకవేళ వైశ్యులకు విషయానికి వస్తే 12 సంవత్సరాలు. సో ఆర్డర్లు ఉన్నాయి, గుర్తుంచుకోండి. బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, క్షత్రియులకి 10 సంవత్సరాలు, అండ్ వైశ్యులకు విషయానికి వస్తే 12 సంవత్సరాలు. సో 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఈ విధంగా ఆర్డర్లో ఉన్నాయి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. సో వీళ్ళు చేసుకునే పండుగ లేదా వేడుక, ఉత్సవం, సో ప్రవేశ ఉత్సవం, ప్రవేశ వేడుక సో ఏంటంటే ఉపనయనం. ఓకేనా? ఉపనయనం. బట్ శూద్రులకు మాత్రం లేదు. సో విద్య అక్కర్లేదనే భావనలో ఉండేవారు అప్పుడు వేదకాలంలో. ఈ జస్ట్ పై 3 వర్గాలకి జస్ట్ సేవ చేసేవారు. సో ఇది శూద్రులకు సంబంధించి. రైట్. ప్రవేశ ఉత్సవం అని ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకున్నాం, ఉపనయనం అని. అలానే చివరిలో కూడా ఒక ఉత్సవం జరుపుకుంటారు. దాన్ని ఏమంటామంటే సమవర్ధనం అంటాం. ఏమిటంటే చివరిగా, అంటే విద్య కంప్లీట్ అయిపోయినప్పుడు. సో విద్య కంప్లీట్ అయిపోయినప్పుడు ఒక ఉత్సవం జరుపుకునేవారు. దాన్ని ఏమంటామంటే సమవర్ధనం. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ విషయానికి వస్తే, ప్రతి వ్యక్తి తన జీవిత కాలాన్ని 4 ప్రధాన ఆశ్రమాలలో గడిపేవారు వేదకాలంలో. అంటే 4 ప్రధాన ఆశ్రమాలలో గడిపేవారు. అందులో ఒకటి బ్రహ్మచర్యం, రెండోది గృహస్థాశ్రమం, మూడోది వానప్రస్థం, నాలుగోది సన్యాసం. బ్రహ్మచర్యానికి విషయానికి వస్తే, సో విద్యను నేర్చుకునే దశ ఇది. బ్రహ్మచర్యం అంటే విద్యను నేర్చుకునే దశ. ఈ దశలో ఆశ్రమాల్లో గురువు దగ్గరనే ఉండి సో విద్యను నేర్చుకునేవారు. నెక్స్ట్ గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకోవడం, సో పెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి వానప్రస్థం అంటే వన అంటే అరణ్యం, అండ్ ప్రస్థ అంటే ప్రయాణం. సో వానప్రస్థానం ఓకేనా అంటే ఏంటంటే అరణ్య ప్రయాణం, అంటే అరణ్యంలోకి వెళ్ళిపోయేవారు. అంటే ఇక అన్ని పనులు అయిపోయిన తర్వాత జస్ట్ లైక్ రిటైర్మెంట్ అన్నట్టు, కొన్ని పనులను తగ్గించుకోవడం అన్నట్టు. సో అది వానప్రస్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్యాసం అంటే కంప్లీట్గా సన్యాసం తీసుకోవడం. సరే, కంప్లీట్ ఓకేనా, రిటైర్మెంట్. సో ఇది వానప్రస్థం. సరే, సన్యాసం సంబంధించింది. ఈ 4 ఆశ్రమాలలో 4 పురుషార్థాలను సాధించాలని ఉద్ఘాటించడం జరిగింది. సో వీటిని ఏమంటామంటే ఈ ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిని ఏమంటామంటే 4 పురుషార్థాలు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలు. సో ఈ పురుషార్థాలను సాధించాలనే ఉద్దేశంతో ఓకేనా వేదకాలంలో ఇలా విభజించడం జరిగింది. సో వీటిని ఏమంటామంటే 4 పురుషార్థాలు. అవి ఏంటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ ధర్మం, అర్థం, కామం, మోక్షం ఓకేనా. సో ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ధర్మం. అంటే ధర్మం అనేది చాలా ప్రధానమైనది. రైట్. అండ్ మరి వేదకాలంలో తొలి దశలో స్త్రీలకు కూడా ఉపనయనం కర్మలకు అర్హత ఉండేది. వేదకాలంలో స్టార్టింగ్లో స్త్రీలకు కూడా ఉపనయనం చేసేవారు. సో రైట్, 8 సంవత్సరాలకి. సో అదే 10 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి ఎలా అయితే సో క్షత్రియులకి, బ్రాహ్మణులకి ఎలా అయితే ఉండేదో,
సో వీళ్ళకి స్త్రీలకు కూడా చేసేవారు. బట్ కానీ తర్వాత రాను రాను అది నిషేధించబడింది. ఉపనిషత్తులో మాత్రం ఒక ఇద్దరు స్త్రీలు ఉంటారు. సో ఓకేనా, వేదకాల టైంలో గార్గి మైత్రి అని ఇద్దరు గొప్ప స్త్రీలు. వీళ్ళు ఏంటంటే ఉపనిషత్తుల్లో వాళ్ళు పాండిత్య ప్రతిభను పేరుగాంచారు. ఎవరు అంటే గార్గి మైత్రి. చాలా ఇంపార్టెంట్ పేర్లు, గార్గి మైత్రి. వీళ్ళిద్దరు కూడా చాలా విద్యను అభ్యసించారు. అదేవిధంగా ఈ వేదకాలంలో గురుకుల విద్య అనేది కూడా చాలా ప్రాముఖ్యత సంబంధించింది. ఈ శిష్యుడు అండ్ గురువు ఇద్దరు కలిసేసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. మొదటగా అయితే గురువు గారి గృహమే పాఠశాల ఉండేది. ఓకేనా, తర్వాత కాలంలో ఆశ్రమాలుగా మారాయి. ఈ గురుకుల విద్యల్లో ఎలా ఉండేది? విద్య అనేది అంటే 5 సంవత్సరాలకే ఏం చేసేవారంటే రాజులైనా కానీ ఎవరైనా కానీ క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు అందరూ వెళ్ళేసి గురువు గారి ఆశ్రమంలో ఉండేసి అక్కడ విద్యను అభ్యసించేవారు. ఓన్లీ 5 years ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళిపోయేవారు. అది అరణ్యంలో ఉంటే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. ఈ 5 సంవత్సరాల ఓకేనా వయసుతోటే ఈ గురుకుల విద్య అనేది స్టార్ట్ అయ్యేది. అంటే వేదకాలంలో ఈ గురుకుల విద్య అనేది ఎలా ఉండేదంటే 5 సంవత్సరాలకి స్టార్ట్ అయ్యేది. ఓకేనా, ఎలా స్టార్ట్ చేసేవారంటే ఓం నమ శివాయ అని ఒక నామస్మరణంతో విద్యారంభం చేసేవారు. ఇందులో అంటే గురుకుల విద్య. గురుకుల విద్య అనేది 5 సంవత్సరాలకి అండ్ ఓం నమ శివాయ అనే నామస్మరణంతో విద్యను అభ్యసించేవారు. దీంట్లో బోధన పద్ధతి ఇలా ఉండేది. వేదకాలంలో అయినా గురుకుల విద్యాలయంలో అయినా ఎక్కడైనా కానీ ఎలా ఉండేదంటే సిస్టమ్ ఓకేనా వాచక పద్ధతి. ఏంటంటే వాచక పద్ధతి అనేది ఉండేది బోధన పద్ధతి. టీచింగ్ మెథడ్ అనేది వాచక పద్ధతి. ఇలా వేదకాలంలో జరుగుతున్నప్పుడు మద్రాసులో ఒక బైల్ అనే శాస్త్రవేత్త ఉండేవాడు. ఎవరు ఉండేవారు? బైల్ అనే ఒక విద్యావేత్త. అతనికి సంబంధించిన అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బైల్ అనే విద్యావేత్త, ఇంగ్లాండ్కి చెందిన బైల్ అనే విద్యావేత్త ఈ గురుకుల విద్య గురించి చూసేసి ఒక సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఇతను ఇంగ్లాండ్లో ఒక బెల్ సిస్టమ్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మన వేదకాలంలో జరిగిన గురుకుల విద్యను, ఆ విద్యా బోధనను చూసి చాలా ఇష్టపడి తక్కువ ఖర్చుతో కూడుకుందని గ్రహించి ఇంగ్లాండ్లో బెల్ సిస్టమ్ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రాచీన కాలంలో విద్యా విధానం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.